ఈ విధంగా భాగవత రచనకు శ్రీకారం చుట్టిన ఆ సమయం ప్రసామ్నాయమైన ఒక దివ్య ముహూర్తం. వెన్నెల వెలుగులు విరిసిన రేయిలో వేకువ ఉదయిస్తున్న వేళ, ప్రసన్న లలిత ప్రకృతిలో పక్షులు క్లీంకారాలు పలుకుతున్న వేళ, పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలం పోతన మనఃఫలకంపై మధురిమలు పూస్తున్న వేళ, అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగయైన సార గోదావరి నదీ స్నానమాచరించి మహనీయ మంజుల పులినతల మధ్యంలో ఆ ఇసుక తిన్నెలపై కూర్చుని అరగన్నులు మోడ్చి అమృత మహేశ్వర ధ్యానం చేస్తుండగా ఒక నీలనీల సుందర దివ్య రూపం ఇలా సాక్షాత్కరిస్తున్నది. మెరగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిద చెంగటనుండనుపువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపునబరగువాడు నీలనగాగ్రసన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగల్గువాడు పుండరీకయుగము బోలు కన్నులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తి వాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకు నిదురగానబడియే ఈ విధంగా భాగవత రచనకు శ్రీకారం చుట్టిన ఆ సమయం ప్రసామ్నాయమైన ఒక దివ్య ముహూర్తం. వెన్నెల వెలుగులు విరిసిన రేయిలో వేకువ ఉదయిస్తున్న వేళ, ప్రసన్న లలిత ప్రకృతిలో పక్షులు క్లీంకారాలు పలుకుతున్న వేళ, పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలము పోతన మనఃఫలకంపై మధురిమలు పూస్తున్న వేళ, అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ